హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2022 సంబంధించిన వరకు కౌన్సిలింగ్ సంబంధించిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ గురించి కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి మొత్తం చెప్తాను. అండ్ మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలండి, అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆఫ్టర్ పేమెంట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ కంప్లీట్ చెప్తాను. సో ఈ వీడియో చూస్తే మీరు ఎక్స్ట్రా వీడియో చూడాల్సిన పని కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇన్కేస్ యూస్ఫుల్గా అనిపిస్తే కానీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు ఏదో మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు స్టార్టింగ్ చూసుకున్నట్టు మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఇక్కడ మీకు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ మీకు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు ఉంది కదా, ర్యాంక్ కార్డ్ మీద మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి చూసి మీరు ఇక్కడ టైప్ చేయండి. సో నేనైతే టైప్ చేశాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్ అని, జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పి ఆల్ అప్లోడ్స్ మస్ట్ బీ ఇన్ పీడిఎఫ్, జేపీజీ, జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన 3 ఫార్మాట్స్లోనే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. అది కూడా మ్యాక్సిమం ఏదైతే సైజ్ ఉందో 1 MB కంటే తక్కువ ఉండాలి ఆ ఫైల్ ఒక సైజ్ అనేది. సో ఇదైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంప్రెస్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఫైల్ అనేది ఎక్సీడ్ అవుతుంటే కనుక ఆన్లైన్లో కంప్రెసర్స్ ఉంటాయి. కుదిరితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను కంప్రెసర్స్ని. మీరు కంప్రెసర్ యూజ్ చేసుకొని 1 MB లోపు కంప్రెస్ అయితే చేసుకోండి ఇన్కేస్ ఎక్సీడ్ అయితే కనుక. సో ఇక్కడ మీకు గమనించినట్టయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవైతే మీరు చేంజ్ చేసుకుంటే కానీ వీలు ఉండదు. సో ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను మీకు. దాని కింద ఈమెయిల్ అడ్రస్, మైనారిటీ స్టేటస్, క్యాస్ట్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని ఉంటాయి. ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. అందులో ఈమెయిల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు మీరు, బట్ మొబైల్ నెంబర్ ఎడిట్ చేయలేరు ఇప్పుడు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఖచ్చితంగా అయితే జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ అని ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు. సో ఇన్కేస్ మీరు ఉంటే కనుక ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇస్తే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఇన్కేస్ లేకపోతే నో అని పెట్టేసేయండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఫీ రీఇంబర్స్మెంట్, ఇన్కేస్ మీకు ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇన్కేస్ ఎస్ అని పెడితే ఇక్కడ అడుగుతుంది డూ యూ హ్యావ్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అని. ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదా నో అని ఇవ్వండి. నో అంటే ఏంటంటే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్ కానీ, లేకపోతే రిలవెంట్ డాక్యుమెంట్ ఏమైనా అప్లోడ్ చేయండి అని ఉంటుంది. ఇన్కేస్ ఉంటే కనుక డైరెక్ట్గా ఆ ఫైల్ని మీరు ఎంటర్ చేసి ఆ ఫైల్ని మీరు అప్లోడ్ చేసేయచ్చు. సింపుల్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు. సో ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీ అని కనిపిస్తుంది కదా, స్పెషల్ కేటగిరీ మీకు ఉంటే కనుక ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఇచ్చేసి ఉంటారు అక్కడ. ఏదైతే మీరు స్టార్టింగ్లో మీరు ఏపీ అసెట్కి రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు. ఇన్ కేస్ అక్కడ ఎస్ ఇస్తే ఇక్కడ ఎస్ వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే కనుక మీరు ఇక్కడ నో అని చూపిస్తుందని. ఇన్ కేస్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ కిందకు గమనించినట్టయితే హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది కదా. సో టోటల్ పర్సంటేజ్ మొత్తం సెమ్స్ సంబంధించిన టోటల్ పర్సంటేజ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇంకా సిజిపిఎల్ ఇస్తే దానికి పర్సంటేజ్ కన్వర్ట్ చేసి మీరు వేయచ్చు ఇక్కడ కూడా. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ అంటున్నారు కదా. సో ఇక్కడ మీరు సిఎంఎం అంటే ఏంటంటే అన్ని మార్క్స్ ఏదైతే అన్ని సెమ్స్ సంబంధించిన మార్క్స్ ఒక మార్క్ షీట్లో కనిపిస్తుంది, అది సిఎంఎం అంటాము. సో ఇక్కడ ఇన్కేస్ మీకు సిఎంఎం లేకపోతే కనుక మీరు ఏదైతే పర్ సెమిస్టర్ ఏదైతే మెమోస్ ఇస్తారు మనకి, మార్క్స్ షీట్ మెమోస్, ఇవి కూడా అప్లోడ్ చేయొచ్చు. అన్ని మెమోస్ కలిపేసి అన్ని సెమ్స్ సంబంధించిన మెమోస్ ఒక పీడిఎఫ్లో పెట్టేసి ఏదైతే మీరు అప్లోడ్ చేయొచ్చు. సో అవి కూడా ఒరిజినల్స్ అయితే అప్లోడ్ చేయండి మీరు. అండ్ ఇన్ కేస్ మా దగ్గర ఒరిజినల్స్ లేవు, సో మేము ఏం చేయాలనే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ జిరాక్సెస్ కాపీస్ ఏదైతే ఉంటాయో జిరాక్స్ కాపీస్ మీద మీ యొక్క కాలేజ్ సంబంధించిన స్టాంపు అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ హైయర్ పర్సన్ ఒక సిగ్నేచర్ అనేది మెయిన్గా ఉండాలి. సో అది ఉంటే ఖచ్చితంగా అయితే వీళ్ళు అప్రూవ్ చేస్తాను కదా 100% ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి, నీట్గా ఉంటాయి మొత్తం. నెక్స్ట్ చూసుకుంటే ఏపీ ఐసెట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది అబో ఇన్ఫర్మేషన్. సో ఇన్ కేస్ మీకు చెప్పాను కదా ఇందాక, ఎస్ అంటే కనుక మీరు చేంజెస్ చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ నో అంటే కనుక చేంజెస్ అవుతుంది. డైరెక్ట్గా మీకు ఏంటంటే
నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకా నో అని కొట్టంగానే నాకు డిస్క్లైమర్ వచ్చింది. ఎస్ అని కొడితే ఏంటంటే మీకు వెరిఫై చేసి ఏదైతే మీకు ఎడిట్ ఆప్షన్కి పేజీకి తీసుకెళ్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్కేస్ ఉంటే చెక్ చేసుకోండి, జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మెయిల్ మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఎస్ అని కొడుతున్నారు. సో ఎస్ అని కొట్టిన తర్వాత మీరు గమనించినట్టయితే ఇక్కడ కొన్ని ఎడిట్ ఆప్షన్స్ ఎడిట్ అవుతాయి. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క జెండర్, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఎడిట్ ఆప్షన్కి వస్తాయి. దాని తర్వాత మీరు దానికి సంబంధించిన స్పెషల్ కేటగిరీస్ సంబంధించినవి ఇవన్నీ A to Z ఓపెన్ అవుతాయి మీకు ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు కావాలంటే కాలేజ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అంత ఎడిట్ అయిపోయిన తర్వాత నేను ఇందా చూపించాను కదా డిస్క్లైమర్ ఒకటి, సో ఆ డిస్క్లైమర్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఆ డిస్క్లైమర్ని చెక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతారు. సో పేమెంట్ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి, మీ యొక్క నేమ్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు పేమెంట్ టైప్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏదో ఒక పేమెంట్ బేస్ చేసుకొని మీరు పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ద్వారా పే చేయొచ్చు. సో దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే ఉంటే అది మీరు చెక్ చేసుకోండి. అది టైం టు టైం మారుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అది మీ యొక్క ప్రొవైడర్ బట్టి. సో నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ మీద కొట్టేసి పే నౌ కొట్టండి. సో పే నౌ కొట్టిన తర్వాత ఇలా మీకు పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ మేక్ పేమెంట్ కొడితే ఇలా సక్సెస్ అని చెప్పి వస్తుంది. సో వన్స్ మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇన్కేస్ కుదిరితే కనుక మీరు ఫోటో కానీ ఏదైనా స్క్రీన్ షాట్ కానీ తీసేసుకోవడానికి రెడీ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మిస్ అయినా పేమెంట్ ఐడి మీకు ఉంటుంది, చేతిలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఎమ్మటే మెసేజ్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ మీకు ఇట్లా చూపిస్తుంది. మీరు కావాలంటే దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకొని ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ మీరు మెయిల్కి అయితే పెట్టేసుకోండి ఎమ్మటనే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ కదా, ఇప్పటి వరకు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేసాము. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ మీకు డీటెయిల్స్ మీకు క్లారిటీగా ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు ముందు ప్రింట్ చేసుకోకపోతే కనుక సో మీరు ఇలా మీరు ఎన్ని ప్రింట్స్ అని తీసుకోవచ్చు. సో ఇదైతే మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి సేమ్ ఇందాకట్లాగే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఎవ్రీ డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి మీకు. సో జస్ట్ మీరు ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ప్రింటింగ్. సో ఇలా అయితే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే సక్సెస్ఫుల్గా మీరు మీ యొక్క ఫామ్ని సబ్మిట్ అయితే చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్, మీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో ఎవ్రీథింగ్ టాప్ టు 100% వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అది అప్రూవల్ రిజెక్టెడా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇన్ కేసు అప్రూవ్ అయితే కనుక వెళ్ళండి కూడా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేసు రిజెక్ట్ అయితే కనుక రీ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రిజెక్ట్ అయితే దేనికి సంబంధించి రిజెక్ట్ చేశారు, ఐ మీన్ డాక్యుమెంట్స్ సంబంధించి రిజెక్ట్ చేశారు, దేనికి సంబంధించి రిజెక్ట్ చేశారని చెప్పేసి ఒక వస్తుంది. డాక్యుమెంట్లో ఫలానా డాక్యుమెంట్ రిజెక్ట్ చేశారని చెప్తే మీకు ఎమ్మటనే మెయిల్ కానీ SMS కానీ వస్తుంది. సో దానికి నేను చెప్పాను ఖచ్చితంగా మెయిల్స్ ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి, వాళ్ళు మెయిల్ కూడా చేస్తారు. సో రీ అప్లోడ్ ఆప్షన్ చూసుకున్నట్టే మనకి ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి, సో ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, ఇదే వెబ్సైట్లో ఇక్కడ కింద రీ అప్లోడ్ ఆప్షన్ అని వస్తుంది. అక్కడ మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇలా మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని సబ్మిట్ అని కొట్టంగా OTP ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసిన వెంటనే మీకు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. సో రీఅప్లోడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో, సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఇమేజ్ ఇస్ నాట్ క్లియర్ అని చెప్పి ఉంది. సో కాబట్టి ఏంటంటే మీరు అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ప్రింట్ ఏదైతే మీరు స్కాన్ చేస్తారో చూసారా, ఆ PDF స్కానింగ్ కానీ జాగ్రత్తగా తీసుకోండి. మీరు కొంతమంది ఏంటంటే మొబైల్లో తీస్తారు. సో ఇన్కేస్ క్లారిటీగా ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఇన్కేస్ క్లారిటీ లేకపోతే కనుక నెట్ షాప్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రింట్ తీసుకోండి. మీరు జాగ్రత్తగా స్కాన్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఒక, ఎందుకంటే చాలా మందికి ఇలా క్లియర్గా ఉండకపోవడం కారణంగా కూడా వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ అవుతానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు రిజెక్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక క్లారిటీ ఇమేజెస్ పెట్టండి, కరెక్ట్ ఇమేజెస్ పెట్టండి, కరెక్ట్ ఇమేజెస్ కానీ PDFs కానీ కరెక్ట్గా పెట్టండి. ఎందుకంటే మీరు వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ చోటు వేరే సర్టిఫికేట్ ఏదైనా పెట్టారనుకోండి, అప్పుడు కూడా రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చోటు జాగ్రత్తగా అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ని మీరు ప్లేస్ చేయడానికి అయితే చూడండి 100%. దీనికి సంబంధించిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్ సంబంధించి డీటెయిల్స్ నేను అప్కమింగ్గా నేను మీకు చెప్తాను. సో ఈ డీటెయిల్స్ మీకు ఇప్పటి వరకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో A to Z ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది, ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను. సో ఇన్ కేస్ ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు అడగచ్చు నన్ను. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. ఆర్ నన్ను పర్సనల్గా మీరు అడగాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నాకు DM చేయండి, డెఫినెట్లీ కనెక్ట్ అవుదాం. సో మీకు 100% హెల్ప్ అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ పెట్టుకోండి. సో ఇలా పెడితే ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు ఏంటంటే ఎవ్రీడే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాత్రం.